బీఎస్పీకి నీలం మధు రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఆయన గత నవంబర్లో బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరాడు నీలం మధు. అయితే పటాన్ చెరువు టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీలో చేరి బీఎస్పీ నుంచి పోటీ చేశారు. బీఎస్పీ నుంచి పోటీ చేసి పటాన్ చెరువు నియోజకవర్గంలో 3వ స్థానంలోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ రిజల్ట్స్లో. తిరిగి ఇప్పుడు నీలం మధు మళ్ళీ కాంగ్రెస్లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. 4-5 రోజుల్లో రేవంత్ సమక్షంలో నీలం మధు కాంగ్రెస్లో చేరబోతున్నారు. నిన్నటి ఆత్మీయ సమ్మేళనంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీ యువ నేతగా నీలం మధుకు గుర్తింపు ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు నీలం మధు. పటాన్ చెరువు టికెట్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఎస్పీ నుంచి పోటీ చేశాడు నీలం మధు. అసెంబ్లీ ఎన్నికల్లో 50,000కు పైగా ఓట్లను దక్కించుకున్నారు. కానీ 3వ స్థానంలోనే ఉండాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ టికెట్ను ప్రస్తుతం నీలం మధు ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, నీలం మధు తిరిగి కాంగ్రెస్లో చేరడం ఖాయమైపోయినట్టున కాంగ్రెస్ నుంచి ఎటువంటి హామీతో నీలం మధు మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది? అటు మెదక్ ఎంపీ టికెట్ హామీతో ఒకవైపు నీలం మధు మరొకసారి కాంగ్రెస్ లో చేరేందుకు కూడా సిద్ధమైనట్టు సమాచారం. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవైపు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరినటువంటి నీలం మధు ముందుగా ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానంలో ఒకవైపు పటాన్ చెరువు అభ్యర్థి కూడా నీలం మధును ప్రకటించింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల అక్కడ పార్టీలో జరిగినటువంటి అంతర్గత అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా వ్యతిరేకించడంతో ఒక్కసారిగా నీలం మధు పేరును కూడా మార్చి అక్కడ ఉన్నటువంటి టాటా శ్రీనివాస్ గౌడ్ పేరును మళ్ళీ ప్రకటించి దీంతో నీలం మధు అటు కాంగ్రెస్ గుడ్ బై చెప్పి బీఎస్పీ అభ్యర్థి కూడా ఒకవైపు కూడా పటాన్ చెరువు అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ పోటీలో దాదాపుగా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా నిలబడి దాదాపు 50,000కు పైగా కూడా ఓట్లు సాధించారు. అక్కడ నీలం మధు చూస్తుంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ అభ్యర్థిగా పెట్టింటే గెలిచేది అని చెప్పి అప్పటికొకవైపు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి పరిస్థితి. ఒకవైపు నీలం మధు యువనేత బీసీ నేతగా పేరున్నటువంటి నీలం మధు కాంగ్రెస్ పార్టీలోకి ఒకవైపు మళ్ళీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు కూడా సిద్ధమైన సమాచారం. ఒకవైపు ఇప్పటికే పటాన్ చెరువు టికెట్ గతంలో అనౌన్స్మెంట్ చేసి ఒకవైపు మళ్ళీ అభ్యర్థిని మార్చడంతో కూడా ఇప్పటికే నీలం మధు కూడా కాస్త పార్టీ మీద అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఒకవైపు మళ్ళీ పార్టీలో చేరే అటు మెదక్ టికెట్ ను కూడా ఎంపీ టికెట్ ను కూడా ఆశిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే జిహెచ్ఎంసీపై ఫుల్ ఫోకస్ పెట్టినటువంటి కాంగ్రెస్ ఒకవైపు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి యువ నేతలు ఎవరైతే వాళ్ళందరినీ లాగేయడం, మరోవైపు వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అప్పట్లోపే ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పార్టీని పటిష్టం చేయడం, ఇతర పార్టీల అసంతృప్తితో ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఒకవైపు పార్టీలో చేర్చుకోవడం పైన కాంగ్రెస్ దృష్టి పెట్టిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో నీలం మధు మరొకసారి అస్సాం కూటికి చేరి అస్సాం పార్టీ నుంచి ఎంపీ టికెట్ అయితే ఆశిస్తున్నారు అంటే రోహిత్. అంటే కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వబోతుందా నీలం మధుకి? సార్ ఇప్పటికటు మెదక్ సీట్కి సంబంధించి ఇప్పటికే చాలా మంది నేతలు కూడా పోటీలో ఉన్నారు. మరి నీలం మధుకు సంబంధించి కూడా అటు హైకమాండ్ తో కూడా ఒకవైపు కూడా మాట్లాడుతున్నట్టు సమాచారం. దాదాపుగా ఆయన జాయినింగ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు అయితే పూర్తయినట్టు సమాచారం. మరి నీలం మధుకు ఒకవేళ ఎంపీ టికెట్ ఇవ్వకపోతే పార్టీలో సముచిత స్థానం కూడా కల్పిస్తామని చెప్పి ఒకవైపు అధిష్టానం కూడా ఆలోచించినట్టు సమాచారం. మరి నీలం మధు చేరిక తర్వాత గతంలోనే టికెట్ కు సంబంధించి అనౌన్స్మెంట్ చేశాక వెనక్కి తగ్గడంతో నీలం మధు పార్టీ మారారు. కాబట్టి తిరిగి నీలం మధు కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్ శ్రేణులు ఆ మేరకు పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేయకపోయింటే పటాన్ చెరువులో కాంగ్రెస్ గెలిచి ఉండేది అని కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన నేతలు కొంచెం బాధగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నీలం మధు తిరిగి కాంగ్రెస్లో చేరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఆయనకు పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉందా? డెఫినెట్ గా రోహిత్, ఒకవైపు గతంలో ఏదైతే జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో లేదు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పార్టీ సమన్వయంతో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రస్తుతం నీలం మధును పార్టీలోకి తీసుకుంటే ఆ జిల్లాకు చెందినటువంటి నేతలందరినీ చర్చించి ఆ టికెట్ పైన కూడా ఒకవైపు నీలం మధు ఆశలు పెట్టుకున్నారు కాబట్టి దానికి సంబంధించి చేరిక మీద ఆయనకు ఎటువంటి హామీ ఇచ్చారో వాటి అన్నిటికీ సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి నేతలందరితో మాట్లాడి కూడా ఒకవైపు నీలం మధును పార్టీలో చేర్చుకునేది కూడా ఒకవైపు అధిష్టానం పూర్తి స్థాయిలో కూడా సిద్ధంగా ఉందని సమాచారం. రైట్ శ్రీధర్, బీఎస్పీకి నీలం మధు రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. 4-5 రోజుల్లో రేవంత్ రెడ్డి సమక్షంలో నీలం మధు కాంగ్రెస్ సేదం పుచ్చుకోబోతున్నారు. నిన్నటి ఆత్మీయ సమ్మేళనంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బీసీ యువ నేతగా నీలం మధుకు గుర్తింపు ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వచ్చారు. పటాన్ చెరువు టికెట్ను నీలం మధు ఆశించారు. కానీ 3వసారి కూడా అక్కడ నుంచి మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది
శ్రీనివాస్ గౌడ్కు టికెట్ ఇచ్చింది. కాడ శ్రీనివాస్ గౌడ్కు టికెట్ కేటాయించడంతో నీలం మధు బీఎస్పీలోకి వెళ్ళి బీఎస్పీ నుంచి పోటీ చేసి 3వ స్థానానికి పరిమితం అయిపోయారు. కాంగ్రెస్ కూడా అక్కడ తక్కువ సుమారు 7,000 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచింది. 7,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు నీలం మధు బీఎస్పీని వదిలి మళ్ళీ కాంగ్రెస్లోకి రాబోతున్నారు. ఆయనకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ను ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నీలం మధుకు ఎంపీ టికెట్ ఇస్తే బీసీ ఓట్లు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ కూడా భావిస్తుంది.